ఇయాల్టికెళ్ళి నవరాత్రులు చాలైనాయి. 10 రోజులైతే దసరానే. తెలంగాణలో ఇదే పెద్ద పండుగాయే. బట్టలు కొనుడు, యాటలు కోసుడు, తినుడు, తాగుడు జోరుంటది. పండుగ పేరు మీద ఎట్లన్నా ఓ 5-10 వేలు ఖర్చే. ఏడాదికి ఒక్కపారి కాబట్టి ఎవలకున్నంతలా లెల్లదీస్తుంటారు. ఇక జాబులు చేస్తోళ్ళకైతే కంపెనీలు ఇంతో అంతో పైకం ఇస్తుంటాయి. అందరు ముచ్చటేమో గాని మన చీకటి సూర్యులకైతే ముందే దసరా పండుగ వచ్చిందబ్బా. సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం. సింగరేణి చీకటి సూర్యులకు 10 రోజుల ముందే దసరా వచ్చినట్టే పోర్రి. 1,95,000 రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్ లో పడుతున్నాయి. మళ్ళా కష్టపడి పనిచేసి లాభాలు తెచ్చినందుకు వాటాలు పంచింది సర్కారు. లాభంలో 134 రూపాయలు మనోళ్ళకే. మరి అగో మరి మాకేం లేదా అని కాంట్రాక్ట్ కార్మికులు నారాజు కాకుండా నిరుడు సంధి 5,000 ఇస్తుండ్రు కదా. ఈ కిత్తకు పద్దు పెంచి పంచుతాండ్రు. ఈసారి 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు మొత్తం 819 కోట్ల రూపాయలు కార్మికులకు ఇస్తున్నట్టు. సింగరేణి కార్మికులు మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళ తిప్పలన్నీ తీరుస్తామని మాట ఇచ్చింది గవర్నమెంట్. యూనియన్ల లీడర్లను సచివాలయానికి విలువనంపుకొని చెక్కులు ఇచ్చిండ్రు. ఈడికే అయిపోలే. ఇవి కాకుండా దీపావళికి సంబంధించినటువంటి ప్రకటన చేసే కార్యక్రమం కూడా ఉంది. అది కూడా దీపావళి పండుగ సందర్భంగా దీవుల బోనస్ ఎంత ఎత్తుతారో మరిగా. అట్లనే గీ ముచ్చట యాద్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుంది అనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది. ఇక సింగరేణి ఏరియాలో దసరా దీవుల జోరుంటది పోరి.